ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతిదినము వాక్యాన్ని మీరు విని ఆత్మీయంగా బలపడాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ దినమున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 12వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు. చూడండి, దరిద్రులను ఎవరు కాపాడుతారు? ఎవరు వారిని ఆదరిస్తారు? ఎవరు వారి యొక్క క్షేమాన్ని కోరుతారు? దరిద్రులను ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు ఈ దినాల్లో చాలా మంది రోడ్ల మీద అక్కడక్కడ అడుక్కుంటూ ఉంటారు. వారికి సరైనటువంటి వస్త్రాలు ఉండదు, సరైన ఆహారం ఉండదు, సరైనటువంటి వసతులు ఉండదు. రోడ్ల మీద అనేక మంది అడుక్కుని అక్కడే తిండు. వారికి ఆహారం దొరికితే వారు ఎవరైనా సహాయం చేస్తే తింటారు, వారు అక్కడే పండుకుంటారు. వారు సరైనటువంటి గృహము కానీ, ఇల్లు కానీ, సరైన వస్త్రం కానీ వారికి ఏదీ లేదు. అయితే ఈ లోకంలో దరిద్రంగా ఉండొచ్చు, కానీ దరిద్రులను ఎవరు కాపాడుతారంటే నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య మాత్రమే. ఆయన దరిద్రులను కాపాడుతాడు, దరిద్రులను సంరక్షిస్తాడు, దరిద్రులకు కావలసిన ఆరోగ్యం దయచేసి. ఈరోజు చూడండి, ఎంతో మంది ధనవంతులు, ఎన్నో కోట్ల కలిగిన వారు కూడా చక్కటి నిద్ర లేదు, ఆహారం లేదు, వారి శరీరంలో ఎన్నో రోగాలతో ఉన్నారు. లక్షలు పోస్తున్నారు, ధనాన్ని హాస్పిటల్ పోస్తున్నారు. కాకపోతే వారికి ఆ ధనాన్ని బట్టి వారు కొంతే డాక్టర్ చెప్పినట్టుగా వారు మజ్జిగే తాగాల, లేకపోతే ట్యాబ్లెట్ వేసుకోవాలా, ప్రతిదినము ట్యాబ్లెట్ తినాల. వాళ్ళు ప్రతిదినము వారు అన్ని ఆహారం తినడానికి లేదు, కొన్ని మాత్రమే పరిమిత డాక్టర్ చెప్పిందే తినాలి, కొంతే తినాలా, ఒక చపాతీ తినాలా. ఎన్నో వేల కోట్లు ఉన్నవారు ఆహారాన్ని కూడా సమృద్ధిగా తినలేరు ఈ రోజుల్లో. కొన్ని ఫ్రూట్సే తీసుకోవాలా. షుగర్ ఉంటాయి, బీఫులు ఉంటాయి, ఎన్నో క్యాన్సర్లు, చెప్పలేనటువంటి ఎన్నో రోగాలు ధనవంతుడికి వస్తున్నాయి ఈ రోజుల్లో. కాబట్టి పేదవాడికి వస్తున్నాయంటే పేదవాడు ఎక్కడ కూడా వారికి జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, ఏది వచ్చినా వారిని ఎవరు తీసుకువెళ్తారు? వారిని ఎవరు కాపాడుతారు? వారిని ఎవరిని హాస్పిటల్కి ఎవరైనా తీసుకుని వెళ్తారా? కాకపోతే దేవుడే వారిని కాపాడుతున్నాడు, దేవుడే వారికి మంచి నిద్ర ఇస్తున్నాడు, దేవుడే వాళ్ళకి సంరక్షణ ఇస్తున్నారు. వారు చక్కగా చూడండి, ఎవరైనా ఆహారం దయచేస్తే అది తిని చక్కగా రోడ్ల మీదే పడుకుంటారు, స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు. వారికి చూడండి, వస్త్రాలు అలాగా ఏమి చినిగిపోయిన వస్త్రాలతో ఉన్నా కానీ వారికి దేవుడే దరిద్రులను కాపాడుబడు నీవు నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసయ్య. ఈరోజు చూడండి, ధనవంతుడు ఎన్ని వసతులు ఉన్నా, ఏసీలు, బంగ్లాలు, కార్లు ఎన్నున్నా కానీ వారిని వేధించేటువంటి రోగాలు, అందులోంచి తప్పించేవారు ఎవరూ లేదు. ఎన్నో కోట్లు పోజేస్తున్నారు, బ్రతకాలంటున్నారు, కానీ వాటి నుండి తప్పించాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుడు స్వస్థత ఇస్తే దేవుడు ఆయుష్కాలని పొడిగించగలడు, ఆయుష్ను తగ్గించేవాడు ఆయన, మరణం నొందించేవాడు ఆయన, మృతి బ్రతికించేవాడు ఆయనే. మృతి నొందించేవాడు, బ్రతికించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే రక్షకుడు, ఆయనే ఇతరులను మనందరినీ కాపాడువాడు ఆయన. కాబట్టి దరిద్రులను చూడండి, ఈరోజు రోడ్ల మీద ఎన్నో మంది, అయ్యా నా జీవితం, నా కుటుంబం దరిద్రతో ఉందని నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆదుకుంటాడు, దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఇక్కడ చూడండి, దేవుడి మాటల్లోనే ఉంది, నీవు దరిద్రులను కాపాడేదేవు. దరిద్రుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చింది నశించిపోతున్న ఆత్మల కొరకే, నశించిపోతున్నటువంటి ప్రజల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చింది. కానీ ధనవంతుల కొరకు రాలేదు, ఆరోగ్యంగా ఉన్న వారి కొరకు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకే ఆయన వచ్చాడు. కానీ ఆయన దగ్గరికి రాకుండా ఎక్కడెక్కడో స్వస్థత ఉందని, ఎక్కడెక్కడో వైద్యం అందుతుందని పరుగులు తీస్తున్నారు. దేవునికి లెక్క చేయని వారు ఉన్నారు, దేవుని లెక్క పెట్టేవారే లేదు. చాలా మంది వారికి ఉన్న ధనాన్ని బట్టి, అందాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి అనేకమైన లక్షలు, కోట్లు, దాన్ని బట్టి ధనాన్ని ప్రేమిస్తున్నారు. కాబట్టి ఇక్కడికి పోతే వైద్యం బాగుంటుంది, అక్కడ పోతే వైద్యం బాగుంటుంది. చాలా మంది ఈరోజు ఈ దినాలలో వారి ధనాన్ని నమ్ముకుంటున్నారు, దేవుని నమ్మటం లేదు, దేవుని మీద భక్తి లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో నువ్వు ఆదరించబడాలంటే, నువ్వు కాపాడబడాలంటే, నువ్వు సురక్షితంగా ఉండాలంటే, నెమ్మదిగా జీవించాలంటే దేవుని మీద ఆనుకోవాలి, దేవుని ఆశ్రయించాలి. దరిద్రులను ఆయన కాపాడవాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మరి పరిశుద్ధ ప్రభువా, మీకు స్తోత్రాలైనా, మరి ఈ దినమన నీ ప్రియబిడలు
ఎవరైతే నాయనా అయా నా జీవితం నా కుటుంబం దరిద్రతలో ఉందని భావిస్తున్నారు, కలత చెందుతున్నారు, దుఃఖపడుతున్నారు, ఇదిగో నాయనా మీరు దరిద్రులను కాపాడువాడని వారు గుర్తిరిగి అయా నీ నామాన్ని నీ సన్నిధిలో నీ బిడలు వద్దిలింప చేయమని ప్రార్థన చేస్తుండగా ఈ దినమంతా కూడా ప్రభు నీ బిడలు మీరు ఓదార్చండి, సహాయం వాక్యం ద్వారా బలపడని ఆత్మీయంగా ఎదగడానికి మీరు సహాయం చేయించండి. ప్రత్యేకంగానైనా మీరు దరిద్రులను కాపాడువారు, వారిని సురక్షితంగా మీరు నిత్యము కాపాడువాడు నాయన మీరు నాయన. ఈరోజు నాయన ఎందరైతే అయా దరిద్రులు ఈరోజు ఎవరు కాపాడుతున్నారు నాయన, వారికి మంచి సంరక్షణ, మంచి ఆరోగ్యం, మంచి నిద్రను ఇస్తున్నావంటే అది నీ కృపే కదా నా తండ్రి. ఈరోజు ఎంతోమంది వారికి ఉన్న ధనము, వారికి ఉన్నటువంటి ఆయా ఆస్తిపాస్తులు ఏది కూడా తండ్రి నాయన వారికి రక్షణ ఇవ్వదు. వారు ఎవరైనా కూడా కాపాడుకోలేకపోతున్నారు నాయన. ఎన్నో వ్యాధుల నుంచి నాయన కాపాడలేకపోతున్నారండి. కేవలం మీరిచ్చేటువంటి ఆశీర్వాదం, మీరిచ్చేటువంటి రక్షణ, మీరిచ్చేటువంటి స్వస్థత కలుగుతుంది ప్రభా. మీరు మాత్రమే కాపాడువాడని ప్రభా. ఈ మాటలు వింటే వారి జీవితాల్లో మేలైన కార్యాలు జరిగించమని, వాళ్ళు ఆదరించమని, వాక్యం ద్వారా బలపరచమని నాయన. ప్రత్యేకంగా ఈ దినమున ప్రభు ఎవరైతే కురుంగుదలతో ఉన్నారు, వ్యాధితో ఉన్నారు, అనారోగ్యంతో బాధపడుతూ వారిని స్వస్థపరచండి, ఆదరించబడని నా తండ్రి. మరి ప్రత్యేకంగా బర్త్డేస్ కానీ అయా మ్యారేజ్ డేస్, శుభకార్యాలు ఏదైనా జరుగుతూ ఉంటే నాయన వారికి అయా మంచి దీర్ఘాయువును దయచేయండి, సంతోషకరంగా తండ్రి వారిని అయా వారి కుటుంబాలతో నెమ్మదితో నింపమని ప్రార్థన చేస్తూ, ప్రత్యేకంగా నా తండ్రి ఈ దినమంతా కూడా ప్రభా నీ కృపలో వారందరినీ కాపాడమని, రక్షించమని, నిత్యము నీ రాకడ వరకు ప్రభ నీ బిడ్డలు నీ ఎదుట ప్రభ నమ్మకస్తులుగా బ్రతుకున్నట్లు జీవింపజేసుకునే కృపను మీరు దయచేయమని, అయ్యా ఈ మాటలు వింటున్న వారి జీవితాలు మేలైన కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you.